మనకి ఈ లోకంలో ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే ఆయన మేలు చేస్తాడు, రోగం అంటే తీసేస్తాడు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, హాస్పిటల్ బాగు చేస్తాడు. ఇది తప్ప యేసు ప్రభు దేనికంటే దేని పనికిరాదు. యేసు ప్రభు వీటి కోసమే కాదు, పరలోక రాజ్యం కోసం కూడా. దేవునికి మహిమ కలుగు. ఆ పరలోక సంబంధమైన బోధ అది దేవుడు కొంతమందికి మాత్రమే ఇస్తాడు కృప. అందరూ దాన్ని పొందుకోలేరు ప్రియా దేవుడి బిడ్డ, అందరూ దాన్ని అనుభవించలేరు. ఆ కృప అనుభవం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో నడిచిన ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘ బిడ్డలు దీవెనకరంగా ఉంటారు, ఆ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఆశీర్వాదం కళ్ళ కనపడవచ్చు, కానీ శాశ్వతమైన ఆ ఆశీర్వాదంలోనికి తప్పక ప్రవేశిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ధనమంతా నీకు ఇచ్చేసి పరలోకం తీసేస్తే ఒప్పుకుంటావా? తప్పుడా? ఎందుకు కమ్మగా ఎవరు చూశారు పరలోకం? ఆ పరలోకం ఎవరు చూశారండి? ముందు ఈ లోకంలో తినదే, తాగిందే, తానాలంటే ఈ లోకంలో ఎట్లా బతికాం అది మనకు చాలు. ఇది సాతాను గణేశ భయంకరమైన టార్గెట్. ఇది ప్రతి మనిషిలో చేసే పని అది. ఎవరు చూశారులేండి ఆ పరలోకం, ఎవరు చూశారులేండి ఆ నరకం అంటారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో కేకలేస్తారు, పెద్ద కేక. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, అతనికి అనేక పర్యాయములు దేవుని యొక్క సువార్తను ప్రకటన చేశాం. ఎప్పుడూ అతను వినలేదు. తనకున్న డబ్బంతా సర్వనాశం చేసి ఆస్తి సంపాదించుకుంటున్నాడు, నిత్యుడిగా ఖర్చు పెడుతున్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తుంటే మా తెలిసిలేపో, తర్వాత చూసుకోవచ్చు, ఏది వృద్ధాప్యం చూసుకుంటాలేపో అని నాతో భయంకరంగా మాట్లాడేవాడు. అయితే ఒక రోజు ప్రియా దేవుని బిడ్డగా వాళ్ళ ఇంటి ముందు ఒక వ్యక్తి పరిస్థితి బాగలేదు, అతను రక్షించబడలా. అతను ఏమైనా ఒక రోగం వచ్చేసి, చెప్పాలంటే ఎయిడ్స్ రోగం. ఆ ఎయిడ్స్ రోగం వచ్చేసి ఆఖరి కోమాల స్టేజ్లో ఉన్నాడు. సన్నగా అయిపోయాడు మంచం మీద. ఇక ఎప్పుడు చచ్చిపోతాడు తీసుకెళ్ళి పడేద్దామని చూస్తా, చచ్చిపోకుండా మూలుగుతున్నాడు. ఆల్రెడీ మూలిగి కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయి దాదాపు 10 రోజులు గడిచిపోయింది. అయితే ఈ వ్యక్తికి అనేక పర్యాయములు చెప్తూ ఉన్న సువార్త వినిపించుకోలేదు. తన ఇంటిలో కరెంటు పోతే ఆ రోగంతో ఉన్న వ్యక్తిని ఎక్కడ పండేశారంటే కరెక్ట్గా ఆ పోల్ కింద పండేశారు. పోల్ ఇక్కడ ఉంటే అక్కడ పండేశారు. ఇక ఈ లోపు అతను కర్ర తీసుకొని కరెంట్ ఆగిపోయిందని చెప్పేసి ఆ కర్ర తీసుకొని కరెంటు పోల్ని తన తీగను తగిలిస్తున్నట్టు కదిలిస్తున్నాడు తీగను. ఎప్పుడైతే తీగను ఆయన కదిలిస్తున్నాడో ఈ కోమాలో ఉన్న వ్యక్తి అసలు మాటలేదు. ఆయన కోమాల్లో 10 రోజులు అయిపోయింది. నోట్లోనికి నీళ్లు పోవటం లేదు, గుటక మిగట్లేదు, కానీ కోమాలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? హఠాత్తుగా పెద్దగా కేక వేస్తూ, అమ్మా కాపాడండి, రక్షించండి, కాపాడండి, అమ్మా 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 అని కేక వేసేసి నోరు మూసేసాడు. ఈ లోపు ఆ కర్ర పట్టుకుని ఏం చేశాడు? ఆ స్వరం భయపడి ఆ కర్ర అక్కడ వదిలేసి పరిగెత్తు ఇంటికి వెళ్ళి గడగడ వణుకుతున్నాడు. వీడప్పుడు దాకా చచ్చిపోవడం ఎందుకు వస్తున్నాడా అని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత అతను కేక వేసి ఇంట్లోకి వెళ్ళి ఇతను మోకరించేపాటికి అందరు పెద్దగా ఏడుస్తున్నారు. అయ్యా చచ్చిపోయావు, అయ్యా మొదలుసావా ఏడుస్తున్నారు. ఆ విషయం చూసి అతను భయం వేసింది. చనిపోయాడంటే పెద్ద కేక వేసాడు. ఏంటి? కాపాడు కాపాడు, రక్షించు, అమ్మా అమ్మా కాపాడమంటున్నాడు ఏంటి అని కేక వేసి ఆ కేక విన్న వ్యక్తి వణుకుతూ కూర్చున్నాడు. అప్పుడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇట్లా జరిగేది ఏంటంటే చెప్పాను. ఎన్నాళ్ళు అతను దేవుని సువార్త వెలుపడి నిర్లక్ష్యంగా బ్రతికాడు, పాప జీవితంలో బ్రతికాడు, ఇష్టాంతరంగా బ్రతికాడు, ఇష్టపడినట్టు జీవించాడు. ఇప్పుడు అతను చనిపోయే సమయానికి తన ఆత్మను సాతాను శక్తులు తీసుకెళ్తాడే కాపాడు కాపాడు కేక వేస్తున్నాడు. అయ్యా అవును ప్రియా దేవుని బిడ్డ, ఇప్పుడు ఈ మాటలు ఎవ్వరికి ఏం అర్థము కావు. దేవుని బోధలు, ఆ బోధ పరలోక సంబంధమైన బోధ, పరలోక సంబంధమైన సువార్త ప్రకటించుంటే ఎవరికి అర్థమో కాదు. ఒక దినం అర్థమవుతుంది, ఆఖరి సమయం వచ్చినప్పుడు ఎవరు వస్తారో అర్థమవుతుంది. అప్పుడు దాకా కళ్ళు పనిచేయు, ఒళ్ళు పనిచేయు. ప్రియా దేవుని బిడ్డ, ఆ కళ్ళతో చూచాడో పౌలు ప్రభువుని. ఎప్పుడైతే చూచాడో తన దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని ఆత్మల కొరకు పరుగులు తీస్తున్నాడు. ఆత్మల కొరకు పరుగులు తీసి, ఎందుకంటే
అంటే ఏ మహిమను చూచాడో ఆ మహిమలోనికి అందరిని చేర్చాలని, ఏ మహిమను కళ్ళారా చూచి పరవశించిపోయాడో ఆ మహిమలోనికి అందరిని చేర్చాలని సేవా భారాన్ని భుజాన్ని వేసుకొని దేవుని సువార్త ప్రకటించడం బయలుదేరాడు. అదే విధంగా ఇప్పుడున్న దైవజనులు కూడా అదే విధంగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము శాలేమన్నా మేము ఆ కొండకి వెళ్ళి, అన్నవరం కొండలకు వెళ్ళి ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? అయ్యా, మా సంఘం ఈ రాజ్యంలో ఉండాలి, మా సంఘ బిడ్డలు ఈ రాజ్యంలో ఉండాలి, ఇక్కడ గొప్ప సంఘం కట్టబడాలి తండ్రి, ద్వారములు తెరవండి, వారికి బహుమైన గొప్ప సువార్తను అందించండి, గొప్ప కార్యాలు చేయడం అని మొరపెడుతూ ఉంటాడు. అక్కడ దేవుడు ఆ మొర విన్నాడు. ఎవరు చేస్తారు ఈ ప్రార్థనలు? బ్రతుకు దేని కోసం వచ్చేవాళ్ళు కొండలకి వెళ్ళి ప్రార్థించి ప్రభువు పిలిచిన పిలుపుకు లోపడిన వాళ్ళే ఆ బారును కలిగి ప్రార్థన చేస్తారు. ప్రియా, దేవుని ఎవరు చేయగలరు? మాడిపు తల మాడిపోతుంటే కింద కూర్చొని అంతే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. భయంకరమైన వర్షం వస్తుంటే ఆ కొండ మీద కూర్చొని వర్షాన్ని కూడా వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ఇంతలో నీ చిలుకులు మొఖాన్ని పటా పటా కొడుతుంటే ఆ కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళం. తండ్రి రక్షించు, శిల్పురాన్ని రక్షించు, రక్షించు, రక్షించు ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుని బిడ్డ, ఎంత గొప్ప కృప దేవుడు ఇచ్చాడు. ఈ ఊరి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అటువంటి ప్రార్థన రూపం ఎవరు చేయగలుగుతారంటే ప్రియా దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు, ప్రభువుని చూసేవారు, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నవారు, ప్రభు సేవ కొరకు ప్రతిష్ఠించుకొని పరుగులు చేసేవాళ్ళు తప్ప మిగతా వారు పని చేయలేరు. అందుకే పౌలు గారు తన శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా బోధకుడుగా అభిషేకిస్తున్నాం, గొప్ప సువార్తగా అభిషేకిస్తున్నాం, అపోస్తులుగా అభిషేకిస్తున్నాం. ఇదిగో ఇది దేనికోసం తెలుసా? ఆ బోధ కొరకు, అనగా పరలోక సంబంధమైన క్రీస్తు బోధ కొరకు. ఆ బోధ కొరకు పరుగులు తీసే ప్రతి ఒక్కరు కష్టాలు పడతారు, నష్టాలు అనుభవిస్తారు. అంతకు ముందు కూడా చెప్తుంటే కన్నీరు కాలిపోయేది, మాకు ఏం చేసేవాడు, తన బాధలు కష్టాలు ఇవన్నీ సేవ జీవితంలో అనుభవిస్తే అది నిజమైన దైవజనుడు. దేవునికి మహిమ కలుగునగా. మన బైబిల్లో ఉన్న ప్రతి పేజీలో ఉన్న సువార్తిక వ్యవస్థ, సువార్తికులు చేసే పనులు, అపోస్తులు చేసిన ప్రతి పని శ్రమ అనిపించకుండా ఎవరు సువార్త ప్రకటించలేదు. ఆ శ్రమ అనిపించకుండా సువార్త ప్రకటిస్తున్నారంటే అది ఆ బోధ కాదు, ఇంకొక బోధ. కనుక ప్రియ దేవుని పిల్లల, కింద వచనం కూడా చదువుకున్నాం. చూడండి, 12వ వచనం చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. చాలండి. దేని కొరకు? ఆ హేతువు చేతనే నేను శ్రమ అనుభవిస్తున్నాను. దేనికోసం? నేను చూచిన దాన్ని, నమ్మిన దాన్ని కొరకు. అనగా దేవుడైతే నేను చూచాను, ఏ తండ్రిని అయితే చూచాను, ఏ తండ్రితో నేను మాట్లాడాను, ఏ తండ్రితో నేను పెరుగులాడాను, ఏ తండ్రి ముఖం దర్శనము చూచి నేను పరవశించిపోయాను, ఆ తండ్రి మహిమ కొరకు నేను శ్రమ పడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని కొరకు పడే శ్రమ. సేవ అంటే 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేది కాదు ప్రియా దేవుని బిడ్డలారా. దాని వెనక ఎంతో ప్రయాస, ఎంతో కన్నీరు, ఎంతో శ్రమ, ఎంతో వేదన దాగి ఉంది. ఒట్టిగా మీకు సువార్త అందించబడటం చాలా కష్టం. మీరు వచ్చి కూర్చుంటారు, కానీ దీని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ పని చేయాలో తెలుసా? ఎంత ప్రయాసపడాలో తెలుసా? ఎందుకు అంత ప్రయాస? దేని కొరకు అంత ప్రయాస అంటే మిమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చడం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంత ప్రయాస? ఎందుకు ఆ విధంగా పరుగులు తీయాలి? ఎవరు ఈ పని చేయగలుగుతారంటే ఆత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు, దేవుని యొక్క అభిషేకం పొందుకొని దేవుని యొక్క ముఖ దర్శనము చూచిన వ్యక్తులు క్రీస్తు కొరకు పరుగులు తీస్తారు, దేవుని కొరకు ప్రయాసపడతారు, దేవుని కొరకు నిందలు అవమానం భరిస్తారు. కొన్ని దినాలైతే కడుపు కూడా కాలి కూడా దేవుని పని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకంత ప్రయాస అంటే ఆ బోధ, ఆ సువార్త అనగా పరలోక సంబంధమైన ఆ దేవుని యొక్క సువార్త.
ఎందుకు ఆ బోధ అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాయబడింది. దేనికోసము వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే, ఎవరి కోసము దేనికోసము చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. సమీపించిన తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నారు. ఎక్కడికి? సమీపింపురాని తేజస్సులో నివసిస్తున్న ఆ తండ్రి దగ్గరికి మనందరినీ కూడా తీసుకుపోవాలని దాని కొరకు శ్రమ పడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని కొరకు సువార్త ప్రకటిస్తున్నారు, దాని కొరకు బాధ అనిపిస్తున్నారు, దాని కొరకు ప్రయాస పడుతున్నారు. ఎవరు చేయగలుగుతారంటే దేవుని పిలుపు పొందిన వ్యక్తులు, దేవుని అభిషేకంతో నిండిన వ్యక్తులు, పరిశుద్ధాత్మ అభిషేకంతో మండుచున్న వారు ఆ మహిమలోనికి తీసుకువెళ్ళాలని దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఆ ప్రయాస మీ ఊరికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును. ఆ ప్రయాస మీ ఊరికి వచ్చింది, ఆ దేవుని ఇక్కడికి వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ సువార్త ప్రకటించబడుతుంది. దాని ప్రకారం మీరు ఇక్కడ కూర్చున్నారు. ఎంత గొప్ప కృప ఎవరికి దొరకదు ప్రియా దేవుడు. ఓ వేల మంది ప్రజలు ఉండొచ్చు, మంచి మందిరం కట్టవచ్చు, కానీ అక్కడ పరిశుద్ధాత్మ పొందిన దైవజనుడు లేకపోతే అది అర్థం దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మన భక్తులు ఎవరు పరిశుద్ధాత్మ నింపుకోకుండా ఎవరు బోధించలేదు సువార్త. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఎవరు కూడా దేవుని సువార్త ప్రకటించలేదు. యేసుక్రీస్తు ఈ ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో వారు దిక్కమ వేస్తున్న, ప్రభువా నేను వెళ్ళిపోతాను, మా పరిస్థితి ఏంది ప్రభువా అంటే, నేను వెళ్తున్నాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి, అతనే పడవకండి, యుగ సమాప్తి వరకు నేను సదా మీతో ఉంటానని అభయమిచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. ఆ మాట చెప్పిన వారిలో సువార్త ప్రకటించడానికి ధైర్యం సరిపోలేదు. దేవుడి సృష్టికర్త నోటి మాటతో పలికిన వారు ఆ మాట పట్టుకొని దేవుని సువార్త ప్రకటించలేకపోయారు. ఎప్పుడు ధైర్యంగా ప్రకటించారో తెలుసా? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆత్మాభిషేకం నింపుదల పొందుకున్నప్పుడు, అప్పుడు లెగిసిపోయి దేవుని సువార్త ధైర్యంగా ప్రకటించారు. ఎప్పుడైతే అభిషేకం వారి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని ఆ యొక్క బోధ సంబంధమైన వార్త వారి మీదకి వచ్చిందో, అప్పుడే వారు బహు బలముగా దేవుని కొరకు రోషము కలిగి పనిచేశారు. ప్రియా దేవుని బిడ్డ, అంతకుముందు చంపేశారని భయపడి పరుగులు తీశారు. అభిషేకం నింపుదల పొందుకున్న తర్వాత చంపండి అని పోయి సువార్త ప్రకటించారు. కారణం, బలి యాగము చంద్రాన్ని వెనకలేదు. ఎందుకో తెలుసా? ఆ బోధ కొరకు వారు ప్రయాసపడ్డారు. ఎందుకంటే అమరత్వం కలిగి ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న ఆ తండ్రి దగ్గరకు అనేకులు చేర్చాలని, త్వరగా మేము కూడా వెళ్ళిపోవాలని ఇదొక స్వార్థం. ఎవరిలో? వాళ్ళలో. మేము కూడా త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, కొంతమందిని ప్రభు సన్నిధికి నడిపించి వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకొని ఆ పద్ధతిలోనే ఈ యొక్క తిమోతిని శిష్యత్వం చేస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, చూడు జాగ్రత్త తిమోతి, ఈ విధంగా జాగ్రత్తగా ఉండు, ఇటువంటి భయంకరమైన పరిస్థితులను వెళ్ళబోతున్నావు, నేను అనిపించి మొత్తం నీకు చెబుతున్నాను అని చెప్పి తన శ్రమ, తన వేదన, తన బాధ, జరగబోతున్న కార్యములు అన్నిటిని కూడా ఆయన తెలియచేసి వెళ్ళిపోయినట్టు. ఇది ఎవరు చెబుతారంటే ఆ హోద దేవుని అభిషేకం పొందిన వ్యక్తులు మాత్రమే. ఆ యొక్క సువార్త కొరకు దేవుడు మీ దైవజనుడిని అభిషేకించిన దినం దేవునికి మహిమ కలుగును. మీ దైవజనుడిని ప్రతిష్ఠించిన దినం, మీ దైవజనుడు దేవుని కొరకు అభిషేకించి సేవలో పంపించిన ఈ రోజు దేని కొరకు? ఆ సువార్త కొరకు. ఎవరు సమీపలేని ఆ తేజస్సులో నివసించడానికి దేవుడు తన సువార్త కొరకు ఎన్నుకున్న ఈ రోజు దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతో అమూల్యమైన, మీరు నిజంగా చాలా ధన్యులు, మీరు నిజంగా చాలా ఆశ్రయించబడిన వాళ్ళు. ఎవరైతే ఈ సంఘములు వెంబడిస్తారో, ఈ పరిశుద్ధ సంఘములు ఎవరైతే ఉంటారో, వారి కుటుంబాలు బహుగా వర్ధిల్లుతాయి.
ఎందుకంటే మీరు నిలబడుతుంది ఈ లోకమైన బోధ కోసం కాదు, ఆ బోధ పరలోక సంబంధమైన బోధ కొరకు, పరలోక సంబంధమైన మహిమ కొరకు ఎదురు చూసే వారుగా ఉండాలి. దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆయన పడుతున్న ప్రయాసం వస్తే మాకు బాధేసింది. మేమందరం కూర్చొని బాధపడతాం. ఏం తిరుగుతున్నాడు బాబు, కదిలి చెప్పాలంటే ఏ ఊరిది? సిరిపురం. సిరిపురం అంటాడు. ఎప్పుడు చూసి సిరిపురమే, ఇంక అక్కడ ఉండేలా అనమాట. ఏముంది సిరిపురం అంటే నా సేవ, నా విశ్వాసం, నా బిడ్డలున్నారు కదా, నేను వెళ్ళాలి ఇక్కడికి, ఆడ సేవ చేయాలి. ఎప్పుడు చూసినా సిరిపురం. ఆ కొండ మీద కూడా సిరిపురమే. దేవునికి మహిమ కలుగును. తన ఇంటి కోసం ఎప్పుడు ప్రార్థన చేసుకోండి. అయ్యా నా పిల్లల పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, అయ్యా నన్ను ఇట్లా దర్శించు, నాకు అయితే చేయి, ఇది చేయి, ఇదిగో ఆహారం లేదు ప్రభువా, ఇవయ్యా, ఇలాంటి మాటలు ఏముండవు. అయ్యా సిరిపురం జ్ఞాపకం చేసుకో. ఆయన ఎప్పుడో జ్ఞాపకం చేసుకుని పంపించాడు. ఇంకా జ్ఞాపకం చేసుకునేది అవునా? జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు వచ్చాడు, లేకపోతే వస్తాడా? రాను. ఆయన ప్రణాళికలో ఉన్నది, వచ్చాడు, తన కార్యము చేస్తాడంతే. దేవునికి మహిమ కలుగును గాక. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒట్టిగా విడిచిపెట్టడు. ఈ సంఘంలో పునాది చేసుకునే ప్రతి ఒక్కరు ఆశీర్వాదాన్ని రుచి చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సత్యప్రియ దేవుని బిడ్డ. ఈ సేవలో భాగవస్తులయ్యే ప్రతి ఒక్కరు ఆశ్రయించబడతారు. ఎందుకంటే ఆ బోధ కొరకు క్రీస్తు ప్రకటించుతున్న బోధ కొరకు, పరలోక సంబంధ మహిమలో చర్చల కొరకు ప్రయాసపడే ఈ బోధ కొరకు ఎవరైతే భాగవస్తులు అవుతారో వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. ఇది సత్యప్రియ దేవుని బిడ్డ. ఇది సత్యం. దేవుడు తన బిడ్డను ఎప్పుడు తోకగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం తలగా ఉంటాం కానీ తోకగా ఉండం. మరి ఎందుకు మనం ఇప్పుడు తలగా ఉండడానికి ఇష్టపడ, ఇప్పుడు తోకగా ఉండడానికి ఇష్టపడతాం. పాస్టర్ పని చెప్పేవాళ్ళ అమ్మా సంఘంలో ఇది చేయబోతున్నాం అంటే అంతకుముందు ప్రాంతీయ పాఠశాల అనేవాళ్ళు ఎప్పుడైతే ఇది చేయబోతున్నాం అనగానే వెంటనే తోక అయిపోతారు. చూస్ ఎవరికి వెళ్తారు? తోక చెప్పున పట్టి జ్ఞానపడుతుంది. ఎందుకంటే ముందు తలగడుతుంటే మాకెందుకు వచ్చింది బాధే. అలా అంతకుముందు మా తలకాయ నాదే అంటాడు. కానీ ఎప్పుడైతే తోక వస్తాడో, ఎప్పుడైతే ప్రకటిస్తాడో వెంటనే తోక అయిపోతారు. ప్రియా దేవుని బిడ్డ జాగ్రత్త. ఆ విధంగా ఉండకండి. పరిశుద్ధంగా క్రీస్తులో బ్రతుకుతాం. ఆ బోధ కొరకు ప్రయాసపడుతున్న ఈ యొక్క పనిలో మీరు పాల్గొవలసి ఎంతో ఆశీర్వాదం. ఇది దేని కొరకు తెలుసా? తండ్రి ఈ యొక్క భూమికి పునాది వేయబడక ముందే మీ ఊరి కోసం, మీకోసము, నీ దైవజనుని ఈ దినమున దేవుడు అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రణాళికలో రాసుకున్నాడు. ఆయన కవుల్లో రాసుకున్నాడు. రాసుకొని ఈ దినము కొరకు ఆయన ప్రతిష్ఠించాడు. ఎంత గొప్ప కృప! ఇదే పరిచర్యది, ఆ పరిచర్య పరలోక సంబంధమైన మహిమ కొరకు ఏర్పాటు చేస్తున్న ఆ పరిచర్యలో పాలుభాగస్తులవడానికి దేవుడు మీకు కృప ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదంతో నింపబడతారు. ఈ లోక ఆశీర్వాదం కాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరసంబంధమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ప్రతి ఆశీర్వాదం మనం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఏది ఇచ్చినా మనం వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. కానీ పరసంబంధమైన ఆశీర్వాదం మనం ఎప్పుడు తొలగిపోతుంది. దాని కొరకు ఈ పరిశుద్ధాత్మ సంఘాలు, దాని కొరకే దేవుడు మనం ఎదుర్కొంది, దాని కొరకే దేవుడు మిమ్మల్ని ఎదుర్కొంది. కనుక మనకు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉందాం. ఈ దేవుడు ఎంతో సంతోషం. దైవజనుడి దేవుడు ప్రతిష్ఠించిన దినం, అభిషేకించిన దినం ఎవరి కోసమో తెలుసా? మీకోసమే. దేవునికి మహిమ కలుగును గాక. మీకోసమే దేవుడు అభిషేకించాడు. కాబట్టి ఇదంతో పండుగ. ప్రైజ్ అవునియా. ఇది ఆశీర్వాదం మీకును మీ కుటుంబానికి. కనుక జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో ఉందాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె తల ఉంచుదాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యంతో నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ దినం ఎంతో శుభదినం. నీ కుమారుని శ్రావులు అభిషేకించిన ఈ యొక్క రోజు
ఈ రీతిగా జరుపుకోవడానికి చెప్పుకొని బట్టి వందనాలు. అనాదిలోని ప్రభువా మీ యొక్క ప్రణాళిక చొప్పున మీరు అభిషేకించారు ప్రభు. ఆ పరిచర్య ఈ రోజు మేము చూస్తున్నాం. మీ యొక్క కవుల్లో రాసుకున్న ఆ యొక్క దర్శనాన్ని మేము కళ్ళారా చూస్తున్నాం. ఈ యొక్క పరిచర్యను దీవించు, ఈ సేవకుని దీవించు, ఆస్వాదించండి, సమృద్ధిగా దీవించు, వచ్చిన వీళ్ళందరూ దీవించి మీ కృపతో నింపి వర్ధిల్లపచేయమని ఇప్పుడు ఆశ్రయిస్తూ పరిశుద్ధపరుస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.